హాయ్ అండి అందరికీ. సో మనకి ప్రీవియస్ పేపర్స్ ఫిజిక్స్ మీరు యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ కోసం చూసారు కదా. నెక్స్ట్ మీకు కెమిస్ట్రీలో మీకు ఆల్రెడీ 7 కంప్లీట్ చేశాను. బట్ మిడిల్లో మీకు 4 అండ్ 5 ఐ థింక్ విడిచిపెట్టా కదండి. అది మీకు రేడియో యాక్టివిటీ కోసం. అండ్ నెక్స్ట్ ఇంకొక టాపిక్ అది మనకి అవ్వలేదు కదా అని పక్కన పెట్టాను, అది కూడా కంప్లీట్ చేస్తాను. సో మీకు 7th వన్ మీకు ఆక్సిడేషన్ రిడక్షన్ అయింది కదా. నెక్స్ట్ 8th వన్ ఏంటంటే మనకి ఎలక్ట్రోలిసిస్ అండ్ ఎలక్ట్రోకెమికల్ సిరీస్ అండి. నెక్స్ట్ మీకు 9th వన్ యాసిడ్స్ బేసిడ్స్ సాల్ట్స్ కోసం వస్తుంది. సో మనం ఈ ఎలక్ట్రోలిసిస్ చూద్దామండి. ఇది మనకి సింపుల్ టాపిక్. నేను మీకు ఇవన్నీ ఎన్సీఆర్టీ కెమిస్ట్రీలో చెప్పాను అండి 10th 9thలోని. అందుకే నేను మీకు అవి చూడమని చెప్తున్నాను. సో ఇక్కడ మనకి ఏంటంటే ఇంక్రీజింగ్ మనకి ఇక్కడ తెలుసు కదండి. ఇప్పుడు ఒక ఆర్డర్ ఉంటుంది మెటల్స్లో. సపోజ్ మీకు ఒకసారి జస్ట్ సెకండ్ అండి చూపిస్తాను. ఇది చూడండి, ఇక్కడ ఉంది కదండి మనకి ఇక్కడ పొటాషియం, సోడియం, నెక్స్ట్ లిథియం. ఇదంతా మనకి డిక్రీజింగ్ ఆర్డర్ అనమాట. అంటే పొటాషియం కన్నా సోడియంకి రియాక్టివిటీ తక్కువ, సోడియం కన్నా లిథియంకి రియాక్టివిటీ తక్కువ. ఇలా అంటే రియాక్టివిటీలో మీకు ఇది డిక్రీజింగ్ ఆర్డర్ అని చెప్తాము. అంటే ఫస్ట్ పొటాషియంకి ఎక్కువ ఉంటుంది, చివరిలో మనకి టిన్ ఉంది కదండి, దీనికి మనకి తక్కువ ఉంటుంది అనమాట. ఇది మనకి డిక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ రియాక్టివిటీ ఆఫ్ మెటల్స్ అని చెప్తాము. దీన్ని ఇంకా ఏమని చెప్తామంటే మనం యాక్టివిటీ చైన్ అని కూడా అంటాం దీన్ని. సపోజ్ మనకి ఏదైనా మెటల్లో మనకి డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్ ఇవన్నీ మనం చూసాం కదండి, చాలా మనం రియాక్షన్స్ చూసాము. సో ఆ రియాక్షన్స్లో ఒకదాని ప్లేస్లో ఇంకో డిస్ప్లేస్ అవ్వాలి అంటే దానికన్నా ఎక్కువ రియాక్టివిటీ ఉన్న దాంతో అవ్వాలండి. సపోజ్ చూడండి, ఇక్కడ ఒక ఈక్వేషన్ ఉంది కదా. ఇక్కడ ఎఫ్ఈ అంటే మనకి ఐరన్ అండ్ సిఎస్ఓ4 అంటే కాపర్ సల్ఫేట్. ఇక్కడ మీకు ఐరన్ వచ్చి మీకు కాపర్ ప్లేస్లో ఇక్కడ మీకు డిస్ప్లేస్ అవుతుంది. చూడండి, ఇక్కడ మనకి ఐరన్ ఎక్కడుంది, ఇక్కడ ఉంది. కాపర్ ఎక్కడుందండి మనకి, కాపర్ అనేది మనకి అంటే ఐరన్ కన్నా అది మనకి లో రియాక్టివిటీ అయితే దాని ప్లేస్లో అది డిస్ప్లేస్ అవుతుందండి. అర్థమవుతుందా చెప్పేది? అంటే ఇక్కడ మనకి ఎఫ్ఈ అనేది సిఎస్ఓ4తో కలిపి మనకి ఎఫ్ఈఎస్ఓ4 ప్లస్ సియు అనేది వచ్చింది కదండి. అలా కాకుండా సపోజ్ మీరు సియు ప్లస్ ఎఫ్ఈఎస్ఓ4 అని రాశారనుకోండి, ఇక్కడ మీకు రియాక్షన్ అనేది ఉండదు. ఎందుకంటే మీకు కాపర్ కన్నా ఐరన్కి రియాక్టివిటీ ఎక్కువ అనమాట. అర్థమవుతుందండి? ఇక్కడ ఈక్వేషన్లో మనకి కాపర్ ప్లస్లో ఐరన్ వస్తుంది. ఎప్పుడు ఇలాంటివి వస్తాయంటే మీకు ఇక్కడ ఎఫ్ఈఎస్ఓ4 ఇక్కడ ఎందుకు ఫామ్ అయిందంటే ఇక్కడ కాపర్ కన్నా ఐరన్కి రియాక్టివిటీ ఎక్కువ కాబట్టి కాపర్ని పొమ్మని చెప్పి ఐరన్ దీని ప్లేస్ను ఆక్యుపై చేస్తుంది. అంటే ఎక్కువ రియాక్టివిటీ ఉన్న వాళ్ళైతే అక్కడ ఆక్యుపై చేస్తారు. చూడండి, ఇక్కడ మనకి సియు ఎఫ్ఈఎస్ఓ4 ఉంది, మనకి ఇక్కడ కాపర్ వచ్చి ఎఫ్ఈ ప్లస్లో రాలేదు. ఎందుకంటే మనకి ఐరన్ అనేది మనకి అక్కడ మోర్ రియాక్టివిటీ కాపర్ కన్నా, కాబట్టి అక్కడ మీకు ఐరన్ డిస్ప్లేస్ చేయలేదు కాపర్, కాబట్టి ఇక్కడ మీకు ఎటువంటి ప్రోడక్ట్ అనేది ఫామ్ అవ్వదండి. సో ఓకేనండి, ఇది మనకి రియాక్టివిటీ మెటల్ కోసం. సో ఇలా మనకి రియాక్టివిటీ డిక్రీజింగ్ ఆర్డర్లో ఉంటే దాన్ని మనం ఏమంటామంటే యాక్టివిటీ చైన్. సో ఇప్పుడు మనం బిట్ చూద్దాం. చూడండి, కామన్ మెటల్స్ అరేంజ్డ్ ఇన్ ద ఆర్డర్ ఆఫ్ డిక్రీజింగ్ రియాక్షన్. చూడండి, ఇది మీకు చెప్పాను కదా, ఆల్రెడీ క్లాసెస్లో కూడా చెప్పాను. సో డిక్రీజింగ్ ఆర్డర్ నేను ఇదంతా క్లాస్లో చెప్పాను. ఆ డిక్రీజింగ్ ఆర్డర్లో ఉన్నదాన్ని మనం ఏమంటామంటే యాక్టివిటీ చైన్ అని అంటామండి. కండక్షన్ కాదు, ఎలక్ట్రోలైటిక్ రిడక్షన్ రియాక్టివిటీ ఏం కాదండి. సో ఇక్కడ మనకి ఏంటంటే ఆ చైన్ ఏమంటామంటే ఒక యాక్టివిటీ చైన్ అని అంటాం. ఆప్షన్ సి. నెక్స్ట్, ఈ డిక్రీజింగ్ ఆర్డర్ గుర్తుంచుకోండి. ఫస్ట్ క్వశ్చన్ అయింది కదా, ఇది మీరు స్లైడ్ స్క్రీన్ షాట్ తీసుకోండి. డిక్రీజింగ్ ఆర్డర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఈ ఆర్డర్ గుర్తొస్తేనే మనం ఏదైనా బిట్ని చేయగలం. సో ఇక్కడ నెక్స్ట్ చూడండి, ఇఫ్ మెటల్ ఏ రిప్లేసెస్ మెటల్ బి విత్ ద సొల్యూషన్ మెటల్ ఏ ఈజ్ నోన్. చూడండి, ఇక్కడ మనకి ఏ అనమాట బి ప్లేస్ని రీప్లేస్ చేస్తుందంటే అక్కడ ఏ అనేది ఏంటి, ఇందాకే మనం చూసాం కదా. చూడండి, ఇక్కడ మనకి ఎఫ్ఈ అనేది సియుని అక్కడ డిస్ప్లేస్ చేస్తుంది కదండి. ఫస్ట్ క్వశ్చన్లో ఫస్ట్ మీకు ఒక స్లైడ్లో చూపించాను కదా. ఇక్కడ ఐరన్ అనేది కాపర్ ప్లేస్లో మీకు అక్కడ డిస్ప్లేస్ అవుతుందంటే ఐరన్ అనేది మోర్ రియాక్టివిటీ ఉన్నట్టు కదా దానికి. సో ఇక్కడ కూడా మీకు ఏం చెప్తున్నాడు, ఏ రీప్లేసెస్ మెటల్ బి. ఏ అనేది బి ప్లేస్ని రీప్లేస్ చేస్తుంది. అంటే ఏ అనేది ఏంటంటే మీకు మోర్ రియాక్టివ్ అనే కదా. చూడండి, ఏ అనేది మీకు మోర్ రియాక్టివ్ అవుతుంది. అలాంటి ఆప్షన్ ఏమని చూడండి, ఏ ఈజ్ మోర్ రియాక్టివ్ దెన్ బి. ఇది కరెక్టే కదండి. ఏ అనేది మోర్ రియాక్టివ్, లెస్ రియాక్టివ్ అనేది కాదు. లెస్ రియాక్టివ్ అయితే అక్కడ డిస్ప్లేస్ అనేది అవ్వదు, అక్కడ హెవియర్ దెన్ బి కాదు. సో ఫస్ట్ ఆప్షన్ కదండి ఇక్కడ ఆన్సర్ ఏ. నెక్స్ట్, అమంగ్ ద ఫాలోయింగ్ మెటల్ ద మోస్ట్ రియాక్టివ్. చూడండి, ఈ మోస్ట్ రియాక్టివ్ కావాలంటే మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు, కాల్షియం, అల్యూమినియం, నికిల్, లెడ్. ఇందులో మనకి ఏముంది ఇక్కడ చూడండి, ఇక్కడ స్లైడ్లో మీరు చూసారు కదా, కాల్షియం, అల్యూమినియం మనకి ఏమి ఇచ్చాడండి, ఇక్కడ మనకి కనిపిస్తుంది కాల్షియం, అల్యూమినియం, ఇంకా ఏమి ఇచ్చాడండి క్వశ్చన్లో మనకి నికిల్, లెడ్. చూడండి, ఫస్ట్ స్లైడ్లోనే మీరు చూడండి, కాల్షియం ఉంది. కాల్షియం ఎక్కడుంది, ఇక్కడ ఉంది కదా మనకి. కాల్షియం అయితే ఇక్కడ ఉంది, అల్యూమినియం ఇక్కడ ఉంది, నికిల్ ఇక్కడ ఉంది, లెడ్ అనేది ఇంకా వేరే దగ్గర ఉంటుంది, ఇంకా వెనకనే ఉంటుంది. సో ఇక్కడ మనకి మోర్ రియాక్టివ్ ఏదండి, మనకి ఇక్కడ కాల్షియం కదా కంపారిజన్ చేసుకున్నప్పుడు. సో ఇక్కడ మనకి ఏమొస్తుంది ఆన్సర్ ఇక్కడ కాల్షియం కదండి. సో మోర్ రియాక్టివ్ మీకు అది డిక్రీజింగ్ ఆర్డర్ తెలిస్తే మీరు ఈ క్వశ్చన్స్ని ఈజీగా చేయగలరు. కాల్షియం అనేది ఇక్కడ మోర్ రియాక్టివ్. ఆప్షన్ ఏ. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెటల్స్ డిస్ప్లేస్ ఐరన్ ఫ్రమ్ ఐరన్ క్లోరైడ్. చూడండి, ఇక్కడ మనకి ఏమంటున్నాడంటే చూడండి, ఇక్కడ మనకి ఐరన్ క్లోరైడ్ నుండి ఐరన్ డిస్ప్లేస్ చేసేది. జస్ట్ సెకండ్.
చూడండి ఇక్కడ మనకి ఐరన్ అనమాట, ఐరన్ క్లోరైడ్. ఇప్పుడు ఐరన్ క్లోరైడ్ అంటే ఏంటండి ఫార్ములా FeCl2, ఐరన్ క్లోరైడ్ అంటే. దీని నుండి ఐరన్ డిస్ప్లేస్ చేసే మెటల్ ఏదో అని అడుగుతున్నా. అంటే ఐరన్ డిస్ప్లేస్ చేయాలి అంటే ఇక్కడ ఉండాల్సింది ఐరన్ కన్నా మోర్ రియాక్టివిటీ ఉండాలి కదండి. ఇక్కడ ఉండేది ఐరన్ కన్నా మోర్ రియాక్టివిటీ అయితేనే కదా ఈ ఐరన్ డిస్ప్లేస్ చేయగలదు. సో లెడ్కి ఐరన్ కన్నా మోర్ రియాక్టివిటీనా, టిన్కి మోర్ రియాక్టివిటీనా, సిల్వర్ మోర్ రియాక్టివ్నా, నెక్స్ట్ జింక్ మోర్ రియాక్టివ్నా అంటే మీరు అక్కడ చైన్ ఒకసారి గుర్తించుకుంటే మీకు అర్థమవుతుందండి. లెడ్, టిన్, సిల్వర్ అనేవి మూడు కూడా మీకు ఎలా అంటే ఐరన్ తర్వాత ఉంటాయి డిక్రీజింగ్ ఆర్డర్లో. సో జింక్ అనేది ముందు ఉంటుంది. సో చూడండి మీకు జింక్ అనేది ముందుందో లేదో ఫస్ట్ స్లైడ్ నేను మీకు మళ్ళీ చూపిస్తున్నా. చూడండి ఇక్కడ మనకు ఐరన్ ఉంది కదా, చూడండి ఐరన్ కన్నా ముందు ఉన్నది మనకు జింకే కదండి. ఇంకా మిగతా ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు ఇంకోసారి క్వశ్చన్లో చూడండి. ఇక్కడ మనకి ఐరన్ కన్నా ముందు లెడ్, సిల్వర్, టిన్ అని ఇచ్చాడు. చూడండి లెడ్ అనేది ఐరన్ కన్నా వెనకే ఉంటుందండి. టిన్ కూడా చూడండి ఐరన్ కన్నా వెనకే ఉంది. ఇవన్నీ ఐరన్ కన్నా మనకి బ్యాక్ సైడ్ ఉంటాయి కాబట్టి మోర్ రియాక్టివిటీ కావు. ఐరన్ కన్నా మీకు ఐరన్ ప్లేస్లో అక్కడ ఐరన్ డిస్ప్లేస్ చేయాలంటే ఐరన్ కన్నా మోర్ రియాక్టివిటీ ఉన్న మెటల్ ఆ ఇచ్చిన ఆప్షన్స్లో తీసుకోవాలి. ఆ ఇచ్చిన ఆప్షన్స్లో జింక్ ఒకటే ఉంది కాబట్టి అక్కడ జింక్ అవుతుందండి. అర్థమైందండి. సో ఇక్కడ మన ఆన్సర్ ఏంటి, ఇక్కడ ఐరన్ని మనం అంటే ఐరన్ క్లోరైడ్ నుండి ఐరన్ డిస్ప్లేస్ చేయాలంటే ఇక్కడ ఈ ఆప్షన్స్ బట్టి ఏమవుతుందంటే మనకు జింక్ అవుతుంది. ఆప్షన్ ఇక్కడ డి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెటల్స్ విల్ నాట్ డిస్ప్లేన్ ఐరన్ ఫ్రమ్ ఐరన్ క్లోరైడ్. చూడండి మనకి ఇక్కడ ఏమంటున్నాడు, మళ్ళీ ఇలాంటి క్వశ్చన్ ఇందాక డిస్ప్లేస్ చేసేది అడిగాడు, ఇప్పుడు డిస్ప్లేస్ చేయండి. ఇప్పుడు ఇక్కడ ఐరన్ క్లోరైడ్ నుండి ఐరన్ డిస్ప్లేస్ చెయ్యండి అంటే ఇక్కడ ఏముండాలండి, ఐరన్ కన్నా తక్కువ రియాక్టివిటీ ఉన్నదే కావాలి కదా. ఐరన్ కన్నా లో రియాక్టివిటీ ఉన్నదైతే ఐరన్ ప్లేస్ని డిస్ప్లేస్ చేయలేదు. సో ఐరన్ కన్నా లో రియాక్టివిటీ మనకు జింక్ ఉండదు, మనం ఇప్పుడే చూసాం. ఐరన్ కన్నా జింక్ అనేది హై రియాక్టివిటీ కంటే డిస్ప్లేస్ చేస్తుంది. చూడండి సిల్వర్ అనేది మీకు లాస్ట్లో ఉంటుంది. సిల్వర్ అనేది ఐరన్ కన్నా మీకు బ్యాక్ ఇంకా వెనక ఉంటుంది కాబట్టి డిక్రీజింగ్ ఆర్డర్లో ఇంకా అది తక్కువ రియాక్టివిటీ అనమాట సిల్వర్. అండ్ మెగ్నీషియం కానీ అల్యూమినియం కానీ ప్రతిసారి మీకు స్లైడ్ చూపించలేం కాబట్టి మీరు ఒకసారి తీసింది స్క్రీన్ షాట్ తీసుకుంటారో లేదంటే మీకు అది చూడడం తెలుసు కదా. సో అల్యూమినియం కానీ మెగ్నీషియం కానీ జింక్ కానీ మూడు కూడా మీకు ఐరన్ కన్నా మోర్ రియాక్టివిటీ కాబట్టి ఐరన్ ప్లస్లో డిస్ప్లేస్ చేస్తుంది. సిల్వర్ అనేది మీకు చివరిలో ఉంటుంది కాబట్టి మీకు ఐరన్తో డిస్ప్లేస్ చేయలేదండి. ఇక్కడ మన ఆప్షన్ బి. నెక్స్ట్ డేస్ డజంట్ రియాక్ట్ విత్ డైల్యూట్ HCl. చూడండి మీకు డైల్యూట్ HClతో ఏది మీకు రియాక్ట్ కాదు అంటే చూడండి HCl మనకి ఏంటి ఫార్ములా HCl కదండి. ఇక్కడ ఇచ్చే డైల్యూట్ HCl, కాన్సన్ట్రేటెడ్ HCl కాదు. సో డైల్యూట్ HClను మీకు రియాక్ట్ కానిది ఏంటి, మెగ్నీషియంనా, లేదంటే కాపర్నా, లేదంటే జింక్నా, లేదంటే అల్యూమినియంనా. అంటే ఇక్కడ మీకు ఏం చేయాలంటే హైడ్రోజన్ కన్నా మోర్ రియాక్టివిటీ దేనికి ఉంటుందో చూడాలండి. మోర్ రియాక్టివిటీ ఉన్నదైతే మీకు అక్కడ రియాక్ట్ అవుతుంది. అర్థమవుతుందండి. ఇక్కడ మనకి అల్యూమినియం కానీ లేదంటే మెగ్నీషియం కానీ లేదంటే జింక్ కానీ ఈ మూడు కూడా మీకు హైడ్రోజన్ కన్నా మీకు పైనే ఉంటాయండి రియాక్టివిటీలో. అర్థమైందా. కాపర్ అనేది మాత్రమే మీకు హైడ్రోజన్ కన్నా కింద ఉంటుంది కాబట్టి మీకు హైడ్రోజన్తో మీకు కిందకే చెప్పాను చూసారా, సపోజ్ మీకు CuSO4 అని ఉంది. జస్ట్ సెకండ్. సపోజ్ మీకు CuSO4 ఉంది అండ్ ఐరన్ ఉంది. దీన్ని చేస్తే మీకు FeSO4 + Cu అనేది వచ్చింది. ఎందుకు ఇక్కడ మీకు కాపర్ ప్లేస్లో మీకు ఇక్కడ ఐరన్ వచ్చి డిస్ప్లేస్ అవ్వదు, ఎందుకంటే డిస్ప్లేస్ అవుతుంది ఎందుకంటే అక్కడ కాపర్ కన్నా మీకు ఐరన్కి రియాక్టివిటీ ఎక్కువ కాబట్టి. అదే మీరు Cu + FeSO4 వేసారనుకోండి మనకు అక్కడ ఏంటి ఐరన్కి మోర్ రియాక్టివిటీ కాబట్టి కాపర్ వచ్చి అక్కడ మీకు డిస్ప్లేస్ చేయలేదు కాబట్టి అక్కడ ఎటువంటి ప్రోడక్ట్స్ ఇవ్వవు. అంటే మీకు అక్కడ డిస్ప్లేస్ అయ్యి మీకు ఒకవేళ ప్రోడక్ట్ కావాలి అంటే అవతల నుంచి మీకు మోర్ రియాక్టివిటీ అయి ఉండాలి. మీకు ప్రోడక్ట్ రాలేదు అంటే అక్కడ మీకు లెస్ రియాక్టివిటీ అయి ఉంటుంది. సో ఇక్కడ కూడా మీకు HClతో మీకు రియాక్ట్ కాంది అంటే హైడ్రోజన్ కన్నా మీకు అక్కడ తక్కువ రియాక్టివిటీ ఉన్నదైతే మీకు అక్కడ ఎటువంటి ప్రోడక్ట్ని ఇవ్వదు, అంతే కదండి. సో హైడ్రోజన్ కన్నా మీకు తక్కువ మీకు రియాక్టివిటీ ఉన్నది ఏంటంటే B అండి, కాపర్ అనమాట. అండ్ రిమైనింగ్ మెగ్నీషియం కానీ జింక్ కానీ అల్యూమినియం అయితే మీకు హైడ్రోజన్ కన్నా పైన అంటే మోర్ రియాక్టివిటీలో ఉంటాయి కాబట్టి అక్కడ మీకు డిస్ప్లేస్ అవుతాయి. సో ఇక్కడ మన ఆప్షన్ B, కాపర్. నెక్స్ట్ చూడండి. సో ఇక్కడికి టాపిక్ అయిపోయిందండి. నెక్స్ట్ మీకు యాసిడ్స్, బేసిస్ అండ్ సాల్ట్స్ వస్తాం. సో అల్ ఇఫ్ యూ టేక్ కేర్, బై బై.